అల్లు అర్జున్ ఫ్యాన్స్ లెట్స్ అలర్ట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో మనమందరం మన కళ్ళారా చూసాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారి స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏ మూవీ రాబోతుంది, ఆయన తరపున ఏ డైరెక్టర్ తో తీయబోతున్నాడు, ఆ మూవీ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ గారు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఆ మూవీ బడ్జెట్ ఎంత, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తున్నా ఈ వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన సినిమాటా ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ జెన్యూన్గా క్లియర్ కట్గా అనిపిస్తేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే కూడా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తేవాలని చెప్పి తపన పడుతూ ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ అప్డేట్ అయితే ఎంతవరకు రాలేదు. ఆయనకి సంబంధించిన టీం అయితే కాస్త ఓపిక పట్టండి అని చెప్తూనే ఉన్నారు. త్వరలోనే అఫిషియల్ గా వెల్లడిస్తానని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, అల్లు అర్జున్ బర్త్డేని పురస్కరించుకొని తన నెక్స్ట్ ఫిల్మ్ కి సంబంధించి విషయాల్ని వెల్లడించి షాక్ కి గురి చేశారు. అయితే ఐకాన్ స్టార్ కెరియర్ లో నటించే 22nd మూవీ వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని లేదా అట్లీతో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పింది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రెండు మూవీస్లో ఏదో ఒకటి తెరపైకి వస్తుందని చెప్పి భారీగా చర్చ అయితే జరిగింది. అయితే త్రివిక్రమ్ మూవీకి కొంత సమయం ఇంకా పడుతుందని చెప్పి ప్రస్తుతానికైతే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో అట్లీతో మూవీ అయితే ఫైనలైజ్ చేశారట. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజుని పురస్కరించుకొని అట్లీ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కాంబినేషన్ లో మూవీ అయితే ప్రారంభమైతే చేస్తున్నారు. ఈ మూవీకి ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మూవీలకు పనిచేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ అయితే వర్క్ చేయబోతున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ చదివిన తర్వాత బుర్ర తిరిగిందని చెప్పడంతో అంచనాలు చాలా భారీగా అయితే పెరిగిపోయాయి. ఈ మూవీకి ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా AA22X-A6 అనే టైటిల్ అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు అట్టహాసంగా ప్రారంభించేసి ఫిక్స్ అయితే చేశారు. గ్రాఫిక్ వర్క్స్, VFX వర్క్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ మూవీ కోసం స్పైడర్ మ్యాన్ ఆర్ట్ డైరెక్టర్ జోస్ ఫెర్నాండెస్, ఐరన్ మ్యాన్ VFX సూపర్వైజర్ జేమ్స్ మార్డిగన్, ఆర్టిస్టిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డ్ నామినీ మైక్ ఎలిజెల్డీ, అక్వామ్యాన్ మూవీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ జస్టిన్ తదితరులైతే పనిచేస్తున్నారట. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది ఈ మూవీ. ఇండియాలోని భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవబోతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ అట్లీ రెమ్యునరేషన్లు మినహాయించి సుమారుగా దాదాపుగా 800 కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు. ఇక అల్లు అర్జున్ 22 మూవీ కోసం అల్లు అర్జున్ కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి సుమారుగా దాదాపుగా 250 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకోవచ్చు అని చెప్పి ట్రేడ్ వర్గాల నుండి వస్తున్న ఇన్ఫర్మేషన్. 250 కోట్లు అంటే ఒక్కసారి ఊహించుకోండి, ఇది చాలా పెద్ద రికార్డ్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాల ఎగరేసే న్యూస్ ఇది. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఇది ఒక ట్రెండ్ సెట్టర్ గా మారబోతుంది. ఇక అట్లీ సుమారుగా ఈ మూవీకి 100 కోట్ల రెమ్యునరేషన్ అయితే అడిగినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సినీ ఎక్స్పర్ట్స్ నుండి వస్తున్న ఇన్ఫర్మేషన్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఇదండి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.